పరశురామ క్షేత్రం ఈనాటి కేరళ రాష్ట్రంలో అందమైన ప్రాంతంగా ఉండేది పందల రాజ్యం. అడవులతో నిండిన భూమి. ఆనాడు గాలిలో పువ్వుల సువాసనతో పాటు సంగీతం కూడా కలిసి ఉండేది. సూర్యుడు పందల రాజ్యం పైన సున్నితమైన వేడి కిరణాలను మాత్రమే ప్రసరించేవాడు. రాజశేఖర మహారాజు పరిపాలనలో పందల రాజ్యం సుభిక్షంగా విరాజిల్లింది. అయినా ఆ రాజ్యాన్ని ఏలే మహారాజుకి, సుఖ సంతోషాలకు లోటులేని ఆ రారాజుకి ఒక వేదన ఉండేది. అవును, అదే పుత్రులు లేరనే బాధ. అది తలుచుకుని రోజు కన్నీరు మున్నీరుగా విలపించే మహారాణి కోప్పెరం దేవిని ఎలా ఓదార్చాలో రాజశేఖర మహారాజుకి అర్థం కాలేదు. ఒకరోజు రాజశేఖరుడు నగర సంచారం చేస్తుండగా, ఇదిగో మన మహారాజు ఎంత అద్భుతంగా మన రాజ్యాన్ని ప్రజల్ని పరిపాలిస్తున్నారు. ఇటువంటి మహారాజు లభించడం మన పూర్వజన్మ సుకృతం అనాలి. నిజమే, కానీ ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం? మహారాజుకి పుత్రభాగ్యం లేదే. మన మహారాజు తర్వాత ఈ రాజ్యాన్ని పాలించడానికి ఒక వారసుడు లేకుండా పోయాడే. ఇది విని మహారాజు కుమిలిపోయాడు. చివరికి భగవంతుని ప్రార్థించడం తప్ప ఆయనకు మరో మార్గం గోచరించలేదు.